నగరాన్ని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయమని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకటరామరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన కూడా చైర్మన్ కు నగర మేయర్ గుండు సుధారాణి, లోక్సభ సభ్యురాలు కడియం కావ్య, శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి, రేవంత్ ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, కిసాన్ మోర్చా సేల్ జిల్లా అధ్యక్షులు వెంకట్రామ్ నరసింహారెడ్డి, కూడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్చాలందేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూడా చైర్మన్ మాట్లాడుతూ ఈ పదవి రావడానికి కృషి చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులతో పాటు జిల్లా మంత్రులు, వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. వరంగల్ నగరాన్ని బెస్ట్ సిటీగా మార్చడమే తన ధ్యేయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఎయిర్పోర్ట్ రోడ్ రివ్యూ చేయడం ప్రధాన అంశాలకు స్వీకరించడం జరుగుతుంది. తనకు పదవి రావడంతో కార్యకర్తలు, నాయకులు సహకారం మరవలేని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. సోనియా గాంధీ గారి నాయకత్వం పార్టీ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను కూడా చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం చేసినాను. ఇదంతా ఈరోజు ఈ స్థాయి మీద కూర్చుందంటే అంత కార్యకర్తల కృషి. అండ్ కార్యకర్తలందరూ మీకు ఎప్పటికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా సోనియా గాంధీ గారు కానీ,
రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, ప్రియాంక గాంధీ కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. స్పెషల్లీ వరంగల్ జిల్లా నాయకులందరూ కూడా నన్ను ప్రతిపాదించి పోస్టుకు నన్ను రావడానికి సహకరించినందుకు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞ ఉంటాను. ఎల్లప్పుడూ నా కార్యకర్తలతో అండగా ఉంటాను. వరంగల్ జిల్లాని ఒక బెస్ట్ సిటీగా తయారు చేయడానికి నేను కృషి చేస్తాను. గత కమిటీ వచ్చిన వాటిని మీరు చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? అవన్నీ ఫస్ట్ నేను ఆఫీస్ అటెండ్ అయినాక ఒక్కొక్కటి ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు RRR అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయాలి, ప్లస్ ఎయిర్పోర్ట్ రోడ్స్ కంప్లీట్ చేయాలి. కొత్తగా ఏదైనా మార్క్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, దాన్ని తప్పకుండా ప్రయత్నం చేసి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.